చెలియా నిన్ను చూడకుండా ఉండలేనమ్మా. అయ్యో బాబోయ్, చక్కటి సంగతి వేశారు. ఒక ట్యూన్ ఒకసారి మాతో. సొగసుకే సోకు నేర్పే చిన్నదానా, నీ నడుము మడతకే మతి జారిపోయనమ్మా, వివరంగా విన్నవించి వేడుకుంటేనే కలవరమే రేపకుండా కనికరించవే, సొగసుకే సోకు నేర్పే చిన్నదానా. అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ స్పెషల్ క్యాండిడ్ కాన్వర్జేషన్. ఒక ఎరాలో వాళ్ళ ముద్ర మ్యూజిక్ వేసుకుని అసలు మనసుల్ని ఇలా దోచేసిన మ్యూజిక్ డైరెక్టర్స్ జాబితాలో మన ఘంటాడి కృష్ణ గారు అగ్రస్థానంలో ఉంటారు. బికాజ్ ఆయన ఇచ్చిన మ్యూజిక్ చాలా మెలోడియస్గా అట్ ద సేమ్ టైం క్యాచీగా ఇప్పటివరకు కొనసాగుతున్న పాటల్లో ఆయన ట్యూన్స్ ఇంకా కూడా సజీవంగా ఉన్నాయంటే అదే దానికి తార్కాణం. కానీ ఇక్కడ విశేషం అది కాదు. ఘంటాడి కృష్ణ గారు ఇప్పుడు దర్శకుడి అవతారం ఎత్తుతున్నారు. ఒకప్పుడు 2001లో 16 అని ఒక సంగీత దర్శకత్వం వహించిన సినిమాకి దాదాపు మనం సీక్వెల్ అనుకోవచ్చు, లేదు దాని క్రమంలో అదే జానర్లో ఇప్పుడు రిస్క్ అనే సినిమాతో మన ముందుకు వస్తున్నారు యాజ్ ఎ డైరెక్టర్. ఆయన ప్రయాణం తెలుసుకుందాం, ఆయన పాటలు పాడుకుందాం. చెలియా నిన్ను చూడకుండా ఉండలేనమ్మా. కరెక్టా సార్? బాగా పాడానా? అయ్యో బాబోయ్, చక్కటి సంగతి వేశారు. చిన్న సంగతి, చాలా బాగుంది మేడం. వెరీ వెరీ నైస్ మీటింగ్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. పాడే వాళ్ళందరూ సార్ ఒక డిఫరెంట్ లీగ్, ఒక లెవెల్ పాడినా సంగీత దర్శకత్వం వహించిన, నేను సంగీతం దగ్గర ఉన్న వాళ్ళందరూ. సో అలా మీరు చాలా స్పెషల్ ఖాస్ గెస్ట్ మాకు. థ్యాంక్ యూ. ఏమిటి కానీ ఈ షిఫ్ట్ ఏమిటి యాజ్ అ డైరెక్టర్? లేదు మేడం, ఇది టెంపరీ షిఫ్టే. ఇట్స్ నాట్, ఇట్స్ మై పార్ట్ ఆఫ్ జర్నీ. ఇట్స్ అకేషనల్గా ఒక, అంటే నా మైండ్లో ఒక చిన్న మెరుపులాగా మెరిసింది. దాన్ని వై డోంట్ ఐ టేక్ ఇట్ ఇంటూ సెల్యులాయిడ్ అనుకున్నా. సో దాని క్రమంలోనే ఒక్క చిత్ర నిర్మాణాన్ని మాత్రమే చేశాను. అంటే ఫ్యూచర్లో చెయ్యను అని నేను చెప్పను, కానీ రైట్, ఇట్స్ అకేషనల్కి. అంటే నాకు రెగ్యులర్గా అయితే చేయను. నా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెన్స్ టు మ్యూజిక్ డైరెక్షన్, ఓన్లీ మ్యూజిక్. ఇట్స్ మై బ్రెడ్ అండ్ బటర్. అదే నా జర్నీ, ఇష్టమైన జర్నీ కూడా అదే. మీ శ్వాస ఆశ రెండవి. బాగా చెప్పారు, కరెక్ట్. అది. సో కృష్ణ గారు, ఈ జానర్ ఆఫ్ ఈ రిస్క్ సినిమాకి అసలు నేపథ్యం ఏంటి? హౌ డిడ్ యూ గెట్ దిస్ వెంచర్? అంటే ఏం లేదు మేడం, ఇప్పుడు యాక్చువల్గా అది ఒక టైంలో ఒక యూత్ హౌ దే గాన్ అండర్ లస్ట్ అండ్ ఆల్ వెళ్ళినప్పుడు హౌ దే ఫేస్ ప్రాబ్లమ్స్ అండ్ హౌ దే గెట్ ఇన్ టు దేర్ రెగ్యులర్ లైఫ్ అనేది అది. సో దీంట్లో ఏంటంటే దానికి ఎక్స్టెన్షన్ లాంటిది మేడం. ఒక హ్యాబిట్యుయేటెడ్ గైస్ హౌ దే గో ఇంటూ, అంటే ఇప్పుడు నా అప్పుడు పబ్స్ అవన్నీ తక్కువ. అవును. అండ్ 2000 టైంలో, 2002 టైంలో, 25 ఏళ్ల క్రితం, ఆల్మోస్ట్ 22 సెకండ్ రిలీజ్ మేడం. 2002 రిలీజ్. అప్పుడు అవి పెద్దగా లేవు. ఇప్పుడేంటి అంత పబ్ అంత కల్చర్. ఈ కల్చర్లో హౌ దే అట్రాక్టెడ్ టు సమ్ సెలబ్రిటీ. ఓ సెలబ్రిటీ వస్తారు, మిస్ ఇండియా వస్తారు. సో మిస్ ఇండియా తోటి ఒకసారి చూడాలంటే ఎక్సైట్ అయ్యి ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేస్తారు. ఫ్రెండ్షిప్ తర్వాత దే గో ఇన్ టు సమ్ అదర్ లెవెల్. సో అప్పుడు వాళ్ళ మధ్య ఏదో అండర్స్టాండింగ్ మీన్స్ అవసరాలు, ఇద్దరు మధ్యలో అవసరాలు ఏర్పడతాయి. అంటే తనకేదో పని పడుతుంది. అంటే నేను స్టోరీ కూడా రివీల్ చేసేసిన. సో అనుకోను ఆమె చెప్పిన దాంట్లో, అంటే ఆ హీరోయిన్ చెప్పిన తర్వాత వీళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు, ఒక స్ట్రైట్ అవే దే గో అండర్ గో ఇన్ టు మర్డర్. ఓహో, రెడ్ హ్యాండెడ్గా. సో చేయలేదు కానీ చేసినట్టే. ఎవరు చూసినా ఎస్ దీస్ పీపుల్ డన్ దట్ థింగ్ థింగ్ అయిపోయింది. దే ఆర్ ఫాల్ ఇన్ టు దట్. హౌ దే కమ్ అవుట్ అనేదాన్ని ఒక మ్యూజికల్ ట్రీట్లో చెప్పా. ఒక మంచి మ్యూజికల్ ట్రీట్. థ్రిల్లర్ అని చెప్పచ్చు. థ్రిల్లరే చెప్పొచ్చు అండి. థ్రిల్లరే. మర్డర్ చేశారు, చేయాల్సి వచ్చింది, చేశారా లేదా అనేది ఎండ్ వరకు అది చెప్పకండి, చెప్తే మళ్ళీ సస్పెక్ట్ తీసుకెళ్ళను. చేసామో లేదా తెలియదు, నాకే తెలియదు అన్నట్టు ఆ సినిమా ఉంటుంది. సో సంగీత దర్శకత్వం అంటే చాలా హాయిగా అలా ఫ్రీ స్పేస్లో మీరు కంపోజ్ చేసుకునే ఆ పరిస్థితి నుంచి ఇక్కడ ఫ్రేమ్ టు ఫ్రేమ్ కథ మొత్తం అసలు స్క్రీన్ ప్లే అంతా టెన్షన్ ఎలా పడ్డారు? అంటే యాక్చువల్గా ఒకసారి ఇష్టపడ్డ తర్వాత కష్టపడ్డ ప్రాబ్లం ఉండదు. అవును. అంటే రెగ్యులర్ జాబ్ కాకపోయినా ఇది కొత్తదనే జాబ్ కాబట్టి కొంచెం ఎక్సైట్మెంట్గా చేయొచ్చు. ఇంకా అంటే మనం చేసింది సెల్యులాయిడ్ మీద చేయొచ్చు. అంటే మ్యూజిక్ వెంటనే చూడలేము, అది సెల్యులాయిడ్ కాదు కాబట్టి. ఇప్పుడు మనం సెల్యులాయిడ్ చేసిన వెంటనే వీ కెన్ సీ ఇన్ ద మానిటర్. అవును.
how it's come out and what need to జాయిన్ అనేది ఒక క్లారిటీ ఉంటుంది అన్నమాట. మ్యూజిక్లో ఆ థింగ్ లేదండి. ఇప్పుడు ఒక సాంగ్ నేను క్రియేట్ చేసి సింగర్కి వెళ్ళి లిరిక్ రైట్ రాసి అది పిక్చరైజేషన్ తర్వాత కానీ నేను టెస్ట్ చేయలేను. అవును, హియర్ ఇట్ ఈస్ నాట్ దేర్. కరెక్ట్. మనకు ఒక ఉంటుంది అనమాట. సో నాకు యాక్చువల్గా నేను డైరెక్ట్గా తీయలేదండి. యాక్చువల్గా ఐ ట్రై టు సమ్ అదర్ పీపుల్ టు గో విత్ డైరెక్షన్ అండ్ ఆల్. సో ఐ ట్రైడ్ 1-2 స్టైల్స్. బట్ నేను అనుకున్న ఇది రాకపోయేసరికి నేను రంగంలో దిగాల్సి వచ్చింది. సో అయితే మరి కాస్టింగ్ విషయంలో కావచ్చు, ఎలాంటి మీరు అంటే జాగ్రత్తలు కానీ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి మీకు మైండ్లో, ఈ క్యారెక్టర్స్కి వీళ్ళు కావాలి వాళ్ళు మేడం? దీంట్లో స్పెసిఫిక్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అంటే కొంచెం అంటే రీజన్ ఏంటంటే కొన్ని రిజంబులెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు అంటే ప్రస్తుతం అప్రస్తుతం తెలియదు. ఒక విక్రమార్కుడులో రాజు కనకాల రోల్ చాలా పవర్ఫుల్ ఉంటుంది. చిన్నదే, ఇంతే ఉంటుంది. బట్ వచ్చిన ప్రతిసారి ఎక్సైట్మెంట్ ఉంటుంది ఆ క్యారెక్టర్లో. అవును, రవితేజను ఇరగదీసేస్తాడు, బ్రహ్మానందం ఇరగదీసేస్తారు. అలాంటి రిజంబులెన్స్ క్యారెక్టర్ దీంట్లో ఉంది. అతన్ని చూడగానే వీళ్ళు వణికేస్తారనమాట వాళ్ళు. అలాంటి క్యారెక్టర్ రాజు కనకాలగానే తీసుకున్నా. సో ఇంకొక కొంచెం డిగ్నిఫైడ్ రోలు, ఇస్ మల్టీ మిలియనర్ ప్లస్ బిజినెస్ టైకూన్. అతని రోల్లో ఎలాంటి పాత్ర బాగుండాలంటే అనీష్ కురువిల్లాని తీసుకున్నా. ఆయన మంచికి చెడుకి రెండింటికి బాగుంటాయి. అవును, అనీష్ కురువిల్లా అయినా, దువాసి మోహన్, కాదంబరి కిరణ్, అప్పారావు గారు, ఇలా అన్ని క్యారెక్టర్స్ తోటి చాలా అంటే నేనైతే ఐ సాటిస్ఫైడ్ మై జాబ్ మేకింగ్ ద ఫిలిం. మంచి సెరిబ్రల్ ఫిల్మ్ లాగా అనిపిస్తుంది. మంచి అంటే కొంచెం చిన్న మెదడుకు పదనే ఏంటి ఎలా ఎవరు చేసి ఉంటారు అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటుంది. కాబట్టి కొంచెం ఇంటి క్యూరియాసిటీ ఫ్రేమ్ అవుతుంది మేడం. అండ్ అలాగే యంగ్స్టర్స్ రోల్స్కి మరి కొత్త వాళ్ళని తీసుకున్నారు. అందరు కొత్త వాళ్ళే మేడం. అంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళని ఎవరినన్నా చూసినా ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది. అంటే వాళ్ళ దాంట్లో ఎట్లా ఉన్నారు అందరూ ఏజ్ గ్రూప్ కూడా సరిపోదు కదా మేడం. బట్ ఇట్స్ ఏ యూత్ఫుల్ ఫిలిం. హౌ కెన్ ఐ గో ఫర్ రోహిత్ అండ్ ఆల్? దే ఆర్ వెంట్ ఇన్ టు 40 ప్లేస్. అవును, అంతే కదా. అప్పటికి ఇప్పటికి అసలు వాళ్ళు 40 ప్లేస్ ఉన్నారు. దానికి ఎలా ఒకలా చూస్తే అంకుల్స్ పాప అనకూడదు కానీ అంకుల్స్ నేను కూడా అదే కదా మేడం. సెటిల్మెంట్ అంతే కదా మేడం. ఇప్పుడు వాళ్ళని ఎలాగో మనం పొందుపరచలేదు దీంట్లో. సో అన్ని ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. వాళ్ళు దే ఫ్రమ్ ముంబై అండ్ ఆల్ దీస్ క్యారెక్టర్స్ ఫ్రమ్ హీరో. ఎందుకు సార్ తెలుగు అమ్మాయిలు దొరకలేదా మీకు? తెలుగు అమ్మాయిలు అంటే ఏం లేదు మేడం. దొరకలేదా అంటే మనకు ఇప్పుడు కొన్ని క్యారెక్టర్ బౌండరీస్ ఉంటాయి. దీంట్లో చాలా థింగ్స్ ఫ్రీగా ఉంటాయి. ఫ్రీగా ఉండాలి. ఇప్పుడు ఆ రోల్ అది ఐ ట్రైడ్ విత్ సమ్వన్. ఇప్పుడు నేను చెప్పి నేను ఇబ్బంది పెట్టలేను మిమ్మల్ని. యూ ట్రైడ్ అండ్ వాళ్ళు ఇబ్బంది పడ్డారు కాబట్టి లేదు, వాళ్ళు దే రెస్ట్రిక్టెడ్. నో సార్ ఐ డోంట్ వాంట్ టు డూ దిస్, ఐ డోంట్ డస్. ఇప్పుడు స్మోక్ అనేది అప్పట్లో లేదు మేడం. సిగర్ కానీ సిగరెట్ కానీ అప్పుడు లేదు. నవ్ ఇట్ ఈస్ బికమ్ వెరీ కామన్ గర్ల్స్లో కూడా, ఎవ్రీవన్. అంటే గర్ల్స్లో ఇంకెక్కువైంది కంపేర్డ్. అది ఒక క్యారెక్టర్. ఒక ఆమె చాలా సౌమ్యం, ఒక ఆమె చాలా బోల్డ్. ఇప్పుడు ఆ క్యారెక్టర్ను నీకోసం ఆ పాత్ర కోసం నేను ఎలా చేంజ్ చేసేది? అంతే కదా. అది లేకపోతే అది ఫుల్ఫిల్ కాదు ఆ క్యారెక్టర్. ఎందుకంటే అంత రగ్గడ్ క్యారెక్టర్, అది రూడ్ ఉంటుంది అనమాట. అంటే క్యారెక్టర్ అంత రూడ్ ఉంటేనే సినిమా అన్నది. అది చేయనని చెప్పారు. సరే ఎందుకులే వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఐ వాంట్ టు యూ కాస్ట్ ఫ్రమ్ ముంబై. అది సార్ సంగీతం సార్ దీనిలో ఇంకా అంటే రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది మేడం. చాలా ఒక ట్యూన్ ఒకసారి మాతో. షూర్, తప్పకుండా. ఎందుకంటే ఇట్ ఇస్ ఆల్రెడీ దేర్ ఇన్ యూట్యూబ్. నో, ఒకసారి సిద్ శ్రీరామ్ పాడారు. అబ్బా. సొగసుకే సోకు నేర్పే చిన్నదానా, నీ నడుము మడతకే మతి జారిపోయనమ్మా, ఓ చూపుతో శృంగారం అందించు భామా, ఎన్ని జన్మలైనా నే వేచనమ్మా, కోపమా ఓహో ప్రియతమా, వయ్యారమ్మా వరమీయవా, సింగారమా శృతి చేయవా, వివరంగా విన్నవించి వేడుకుంటేనే కలవరమే రేపకుండా కనికరించవే, సొగసుకే సోకు నేర్పే చిన్నదానా, నీ నడుము మడతకే మతి జారిపోయనమ్మా.
స్టాంపు సిడ్డు శ్రీరామ్ స్టాంపు కనపడుతోంది కృష్ణ గారి పాటకి. ఎందుకంటే ఆ గమకాలు, ఆ హై పిచ్, ఆ వాయిస్ త్రో, చెస్ట్ వాయిస్ మొత్తం ఆ పాట అలజడి చేసేసాడు మేడం. ఇంకా హమ్మింగ్స్ అయితే చెప్పలేం, ఇంకా ఆయనకు వదిలేసాం. అంటే దాంట్లో అంటే దాన్ని ఏమంటారు, మనోధర్మం అనుకోవచ్చు. అవును. ఇంకా స్వరప్రసారం అవన్నీ ఆయన సపరేట్ చేశారు, పాట మాత్రమే నేను పాడా. అంత హై పిచ్ కదా రేంజ్, అక్కడి నుంచి పాడతాడు మొత్తం అసలు. సో అమేజింగ్. కానీ సిడ్ శ్రీరామ్ ఫుల్ డిమాండ్ ఎక్కువైపోయింది ఒక్కసారిగా. సిడ్ శ్రీరామ్ క్రాఫే అలా పైకి వెళ్ళిపోయింది. అదే ఇప్పుడు తప్పు జరిగింది మేడం. అంటే యాక్చువల్గా నేను ఫీల్ అయ్యి కూడా చెప్తున్నా ఈ విషయం. సో ఇప్పుడు వాట్ ద ఫీల్డ్ అండ్ హౌ ఎక్స్టెండ్ సపోజ్ టు గో ఇన్ ఎకనామికల్ వే, అది తప్పు జరిగింది. అంటే చాలా ఎక్కువ చార్జ్ చేస్తారని విన్నాను. 12 lakhs హూ కెన్ ఎఫర్ట్ ఒక పాటకి. బాలు గారు తీసుకోలేదు సార్ ఎప్పుడు? బాలు గారు 40,000 మించి తీసుకోలేదు మేడం. నేను ఐ టేకెన్ మోర్ దాన్ 12 songs విత్ బాలు సార్. బాలు గారి దగ్గర 12 పాటలు నేను పాడించుకున్నాను. ఏ బిగినింగ్ సాంగ్ ఎంత తీసుకున్నారో ఎండ్ సాంగ్ వరకు అంతే ఉన్నారు మేడం. అట్లా ఎట్లా ఒక్కసారి పైకి వెళ్ళిపోయింది? పీరియడ్ ఆఫ్ 10 yearsలో ఈ ఒక్క 10,000 కూడా పెంచలేదు మేడం ఆయన. అంటే పెద్ద సినిమాల సంగతి వేరు. అంటే పెద్ద కాస్టింగ్, అంటే పెద్ద హీరోస్ కొంచెం ఎక్కువ తీసుకుంటారని నాకు తెలియదు. కానీ అంటే వెరీ స్టాండర్డ్స్ మేడం. ఇప్పుడు మనం వెళ్ళి లేదు సార్ ఇది ఒక చిన్న కైండ్ ఆఫ్ సినిమా, ఈ హీరో అంటే ఆయన అసలు నువ్వు అనే సమస్య లేదు. ఇక్కడ అసలు ఆ ఛాన్సే ఉండదు మేడం. బార్గెన్ ఛాన్స్ కానీ, అంటే మనకు అది అంబియన్స్ ఉంటుంది మేడం. మనకు ఒక అంబిషన్ ఉంటుంది, ఈ సింగర్ తోటి అయితే బాగుంటుంది అని. అందుబాటులో లేకపోతే ఏం చేస్తాం మేడం? అది మీరు అనేది రైటే. అంటే ఇప్పుడు ఇండస్ట్రీ వాల్యూస్ మారిపోయి, డిమాండ్ సప్లై. ఓకే, నేను అనేది ఇప్పుడు దానికి ఒక పారామీటర్ ఉంటుంది మేడం. హౌ తెలుగు ఫీల్డ్ ఇస్ దేర్, వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ దే ఆర్ మేకింగ్, అండ్ హౌ ఐఎమ్ సపోజ్ టు బీ ఇంక్రీజ్ మై రేంజ్ అనేది చూసుకోవాలి కదా. ఇప్పుడు హీఈస్ నాట్ దేర్, ఆల్మోస్ట్ హీఈస్ నాట్ దేర్ ఇన్ తెలుగు. మీరు గతంలో నెలకు 50 పాటలు పాడేవాళ్ళు, ఇవాళ 5 పాటలు. అంటే ఏం రీజనో తెలియదు, అతనికి ఉండొచ్చేమో సమ్ అదర్ లాంగ్వేజ్ హీ మైట్ బీ సింగింగ్. అంటే వేరే ఇప్పటికి నేను ఇంకో 2 పాటలు పాడిద్దామంటే అందుబాటులేరు. అదే ఎంతెంత మంచి పాటలు పాడారు ఆయన. ఇప్పుడు ఆయన దాంతో నీ కాళ్ళని పట్టుకు వదలమన్ చూడే నా కళ్ళు ఆ చూపులనలా తొక్కుకు వెళ్ళకు దయలు, ఆ పాటతోటి ఇటు ఎక్కడికో వెళ్ళింది ఆ సినిమా. సో అలాంటి కొన్ని మిస్ అయిపోతున్నాయని మా ఫీలింగ్ అంతే. ఆయన పెంచినందుకు నాకేం బాధలేదు, నేను పాడించుకున్నందువల్ల నేను పొందిన నష్టం అన్నిటికీ ఉంటుంది మేడం. ఇప్పుడు దాని రేంజ్ పెరిగింది. ఐ గాట్ గుడ్ ఆడియో రైట్స్ విత్ మీ బికాస్ ఆఫ్ సిస్టమ్ అండ్ ఆల్. బట్ నేనేమంటున్నా అంటే వాట్ మై ఫీలింగ్ ఇట్ ఈస్ ద రేంజ్, సెవరల్ రేంజెస్ ఆర్ దేర్ ఇన్ ద మేకింగ్ ఫిల్మ్. అదే 2 crores ఇస్తున్నారు, 10 crores ఇస్తున్నారు, 100 crores ఇస్తున్నారు. అకార్డింగ్లీ యూ హ్యావ్ టు ట్రీట్ ద ఫిల్మ్. అదే అంటే ఆ సిస్టమ్స్ ఇప్పుడు మారిపోయాయి కదా మీరు అన్నట్టుగా. ఇప్పుడు మీరు దూరం అవడం మాకు ప్రాబ్లమే, మీకు ప్రాబ్లం ఉందో లేదో నాకు తెలియదు. సో వెన్ యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ ఐఎమ్ ఫీలింగ్ లిటిల్ బిట్ కొంచెం అందుబాటులో ఉంటే బాగుండు కదా. ఉంది కదా, యూ పుట్ ఫర్ 5 lakhs. కానీ బాంబేలో ఎట్లా ఉంది సార్ ట్రెండ్ ఇప్పుడు? అంటే బికాస్ శ్రేయా ఘోషల్ గారికి ఎంత తక్కువ డిమాండ్ ఏం కాదు. షీఈస్ ఆసమ్, అమేజింగ్. ఉదిత్ నారాయణ గారి చేత మీరు పాడిచ్చారు. ఉదిత్ గారు 10 పాడారు, శంకర్ మహాదేవన్ 10 పాడారు, సుఖ్వీందర్. వాళ్ళందరూ ఎట్లా ఉండేవారు సార్? వెరీ రీజనబుల్ మేడం. నౌ దే ఆర్ ఇప్పుడు పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు, కానీ అది అనకూడదేమో అనాలో తెలియదు. ఈ చిన్నలందరూ రేంజ్ పెంచేసరికి వాళ్ళు కూడా పెంచేశారు మేడం. ఇప్పుడు వాళ్ళు అందుబాటులో లేరా? నే హ్యావ్ టేకెన్ 35,000లో అందరినీ పాడించా. హరిహరన్ ఒక 10 పాటలు పాడాడు, శంకర్ మహాదేవన్ 35-40. సుఖ్వీందర్ సింగ్ ఇప్పుడు పాడిన వాళ్ళు లేరు అక్కడ ఎక్సెప్ట్ అర్జిత్ సింగ్. శ్రేయ గారికి 16,000 పాడారు మేడం. శ్రేయా ఘోషల్ నాకు 16,000. ఉన్నట్టుండి ఏదో గుబులాయ్ కమ్మనైన కలలే మొదలాయ్, ఆ పాట కుంకుమలో పాడింది. ఇంకా అంటే నా ఫేవరెట్ సింగర్ సాధనా సర్గం, ఆవిడైతే ఇంకొంచెం తక్కువే ఆ టైంలో. అమేజింగ్ సింగర్స్. దీనివల్ల ఏమైంది, అంతటా స్ప్రెడ్ అయిపోయింది. ఇక్కడ చిన్న వాళ్ళు అంటే అప్కమింగ్ ఒక్క సాంగ్ పాడి పొరపాటున హిట్ అయితే దే ఆర్ నాట్ ఇన్ అర్త్. అవును.
ఇప్పుడు నిజంగా అది ఫ్లూక్ హిట్టా లేకపోతే ఆ హిట్టా అని తెలియక ముందే వాళ్ళు ఎక్కడో ఉంటున్నారు. ఇప్పుడు విచిత్రం ఏంటంటే సార్, మీరున్న అప్పుడు ఆ టైం చెప్తున్నారు, అప్పుడు సింగర్ ఫలానా సింగర్ మీరు ఏరుకోరి పాడిచ్చేవారు, అవును, అయినా కూడా వాళ్ళు అలా ఛార్జ్ చేయలే. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ ఇండస్ట్రీ, ఇప్పుడు మీకు శ్రీరామ్ గారు పాడారు, చాలా బాగుంది, కానీ ఎవరు పాడినా మీ పాట మీ పాట బాణిగా వెళ్తుంది. ఇప్పుడు కిరవాణి సార్ దగ్గర పాడుతున్నారు సార్ ఇంతమంది పెద్ద పెద్ద వాళ్ళు, మన రెహమాన్ గారి దగ్గర పాడుతున్నారు, రాజా సార్ దగ్గర పాడుతున్నారు. సింగర్ల కంటే కూడా మ్యూజిక్ డైరెక్టరే ఇప్పుడు ప్రధానం కదా సార్. అలాంటిది అంటే అలాంటిది ఇప్పుడు ఇంత డిమాండ్ చేసి తీసుకోవడం చాలా ఆశ్చర్యకరం అంటున్నా. అదే అండి, వాళ్ళు దే ఆర్ నాట్ టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ ఈవెన్ మ్యూజిక్ డైరెక్టర్ స్టేటస్ ఆల్సో. దే ఆర్ రూలింగ్, టెలిఫ్రాంక్లింగ్ దే ఆర్ రూలింగ్. సింగర్స్ అనేవాళ్ళే రూల్ చేస్తున్నారు. అవును, ఇప్పుడు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఏంటి తెలియదు. ఇప్పుడు మాకు చిన్నవాళ్ళు మేడం, దే సంగ్ ఓన్లీ సాంగ్, సెకండ్ సాంగ్కు దే డిమాండ్ ఇప్పుడు 50,000 60,000 అడిగేశారు. ఒకటే పాట తనకు మళ్ళీ వచ్చి చివరిగా ఆ ఇన్ఫ్లుయెన్స్తో పాడిస్తే నేను 1.5 రోజు ఆమెతో ఆవిడతో పాడలేంచలేకపోయా. నాకు కావాల్సింది దొరకట్లేదు. తను అక్కడ ఎలా పాడిందో తెలియదు నాకు. సింగర్, ఒక లేడీ సింగర్ చివరికి తీసా సాంగ్ పాడించుకోలేకపోయా. ఈ సినిమాకా వేరే సినిమాకి ఇంకో సినిమా చేశానండి మధ్యలో. అట్లా ఉన్నారు. అంటే నేను బ్లేమ్ కాదు. ఇప్పుడు మీరు ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఒక మ్యూజిషియన్గా నేను కూడా నాకు పాట ఇష్టం కాబట్టి షేర్ చేసుకుంటాను. నేను కూడా మొన్న ఈ టాపిక్ వచ్చింది అంటే బాలు సార్ లాంటి ఆయనకు లేని డిమాండ్ ఏం కాదు, ఆయన కూడా ఫుల్ డిమాండ్లో ఉన్నారు చివరి వరకు. ఏ పాట హిట్ కాదు మేడం అయింది, అది కొన్ని వందలు వేల పాటలు. ఏ పాట అయినా అమృతధారతో పాడినైనా, ఒక పాటను ఎక్కడికో తీసుకెళ్ళినైనా సంవత్సరాల తరబడి ఆ రేంజ్లోనే ఉండి ఆయన అందరికీ అందుబాటులో ఉండి అందరు పాటలు పాడాడు. ఇక్కడ కొందరు అయితే ఇంకా అసలు ఆ టాపిక్ ఇప్పుడు చెప్తే అదే అర్థమైంది, యూజ్డ్గా ఉంటుంది మేడం. సమ్ పీపుల్, సమ్ సింగర్స్ ఆర్ దేర్ మన తెలుగులో కూడా, తెలుగులో కూడా కాదు, తెలుగులోనే. ఇంకా తమిళాలు చాలా ఒబీడియంట్గా ఉన్నారు మేడం. సమ్ అదర్ లాంగ్వేజ్ పీపుల్ ఆర్ సో ఒబీడియంట్ ఫర్ మ్యూజిక్ డైరెక్టర్. హియర్ హౌ దే ఆర్ ruling, they doesn't want to be with music director while singing. అది కరెక్ట్ అండి. అసలు బుద్ధి జ్ఞానం ఉందా అంటే నేను పాడాలంటే అంతే, అంటే మీరు ఉండకూడదు. మీరు నాకు ట్యూన్ ఇచ్చేయండి, ఐ విల్ సింగ్, ఐ విల్ సెండ్ ఇట్ యూ. ఇఫ్ చేంజ్ యూ నీడ్ సమ్వేర్ యూ టెల్ మీ, యూ గైడ్ మీ, ఐ విల్ సింగ్ అగైన్ అండ్ విల్ సెండ్ ఇట్. ఇంకా అప్పుడు ఎట్లా ఉండేది సార్ అసలు, ముందు మొత్తం లైవ్ ఆర్కెస్ట్రా పెట్టి ప్రాక్టీస్ రిహార్సల్, 780 పీపుల్ ఆర్కెస్ట్రా ఉండి టోటల్ సాంగ్ రిహార్సల్ చేసి వన్ స్ట్రెచ్లో పాడే రోజుల నుంచి ఇంత కంఫర్టబుల్ వస్తే వాళ్ళు అంటే హౌ ఇట్స్ గోయింగ్. ఇప్పుడు ఒక సంగతి వేయాలంటే నేను దగ్గర లేకుండా నువ్వు ఎలా వేస్తావు? నేను ఏదో చూచాగా పాడేస్తానండి ట్రాక్. 100% నేను పాడలేను, నేను సింగర్ని కాదు కాబట్టి. అంటే నేను సింగర్గా ఉండాలి అనుకున్నాను కాబట్టి నేను ఫుల్ఫిల్గా పాడలేను దాంట్లో. నువ్వు అది రిఫరెన్స్ తీసుకొని నేను పాడేస్తానంటే అలా ఉంది ఇప్పుడు. అది చాలా చండాలంగా ఉంది మేడం. చాలా మీరు ఎంత మదన పడ్డారో అర్థమవుతుంది. మన కళ్ళ ముందు మారిన ఇండస్ట్రీ ఇది. 2002కి 2025కి అసలు భూమి ఆకాశం అంతా మారిపోయింది. మొత్తం సినిమా బడ్జెటే 12 లక్షలు ఉండేది పాటలకు మాత్రం. ఇప్పుడు ఒక సింగర్కి అంత అవుతుంది. సింగర్ అడుగుతున్నారు మేడం 12 లక్షలు. అర్థమైంది సార్, అర్థమైంది. బట్ ఏదేమైనా మీరు అంటే మిగతా కొత్త టాలెంట్ ఏమైనా ఇంట్రొడ్యూస్ చేశారు ఈ పాట? అందరు కొత్త వాళ్ళే మేడం. ఇప్పుడు చాలా మందిని కొత్త వాళ్ళను ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. వాళ్ళు దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. అంటే లక్కీలీ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ పాడతీగా, స్వరాభిషేకం, ఇండియన్ ఐడల్ ఎంత బాగా పాడుతున్నారండి అందరూ. అండి నేను అక్కడ నుంచే ఇద్దరిని పిలిపించి పాడించానండి దీంట్లో. ప్రీవియస్గా నేను లెహరా అని ఒక సినిమా చేశాను, భటిండా నుంచి పిలిపించానండి సింగర్ని. వాడు ఏం సింగర్ అండి అసలు. అంటే నెక్స్ట్ కైలాష్ ఖేర్ లాంటి వాయిస్ కాబట్టి ఐ సా దేర్ ఇన్ ఇండియన్ ఐడల్లో చూసి పిలిపించా. అమేజింగ్. కానీ వాట్ ఈస్ గ్రేట్ ఈస్ కృష్ణ గారు, మామూలుగా అందరికీ ఒక ఎరా ఉంటుంది. మీరు 25 ఏళ్ల క్రితం ఉండే ఆ ఎరాలోంచి మీరు బయటకు వచ్చి మోడర్న్గా ఇప్పుడున్న టైమ్స్కి అడాప్ట్ అయిపోయి ఎక్కడ మీరు తగ్గేదేలే అనే టైప్లో వెళ్తున్నారు, దూసుకెళ్తున్నారు. లేదు మేడం, అంటే నేను అంటే కొందరు ఏమంటారంటే మీ ఎరా అయిపోయింది. ఎరా లేదు మేడం దీనికి. నో ఎరా ఇస్ దేర్ ఇన్ దిట్. మ్యూజిక్కి అట్లాంటివే ఉండవంటారు. నో ఎరా. మీ అనుబంధం ఎలా ఏర్పడింది? ఒక మాట చెప్తున్నా మేడం. అంటే మధ్యలో ఎట్లా చెప్పినందుకు
చక్రి, మీ, ఆర్పి అండ్ దేవి ఆర్ కాంటెంపరీస్. వీ ఆర్ డన్ ఏ ప్రోగ్రామ్, త్రివేణి సంగం అనే ప్రోగ్రామ్ చేసాం. Our bad luck, Chakri sir is not there with us. అవును. So RP there. Our Devi still do in boom. So very strange. అంతే. ఇప్పుడు మేము ఇంకొక కోటి సార్ ఆ రేంజ్ అంటే ఆ ఎరా అంటే ఓకే. ఇప్పుడు ఇది నడుస్తున్న కాలంలో ట్రెండ్ మారేదని చెప్పడానికి ఏముంది. ఇప్పుడు నేమ్ ఏం ట్రాన్స్ఫార్మ్ అవ్వాలా. వాట్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్ అండ్ వాట్ నీడ్, వాళ్ళని ఎలా సాటిస్ఫై చేయాలనేది ఇక్కడ ట్రెండ్. అవును. ఇప్పుడు వీళ్ళు ఇచ్చేదే పక్కా ఇవ్వగలిగినప్పుడే మనం ఇక్కడ ఉంటాం మేడం. వాళ్ళకి కోరుకునేది మనం వేయలేకపోతే ఇక్కడ వేరేది చూసుకోవాలి. సో అదే చేస్తున్నాం. మంచి హిట్ వచ్చింది. ఇది డెఫినెట్గా ఆడియన్స్ని డిసప్పాయింట్ చేయని సినిమా. అంటే నేను ప్యాషన్గా ఏం తీసుకున్నామంటే నాకు మంచి ఆడియో ప్రజెంట్ చేయాలి అనే కోరికతోటే సినిమా తీసాను. అవి తీయపోదు. దీంట్లో 8 పాటలు ఉంటాయి. ఎక్కడ పాటలు అరే వీడు వచ్చి పాటలు మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి పాటలతో డిస్టర్బ్ చేసినాననే ఫీలింగ్ ఉండదు మేడం. అదే దీంట్లో నేను 2 పాటలు పాడాను. ఒక బిట్ సాంగ్, ఒక ఫుల్ సాంగ్. పడేసావే నీవు హల్లోకి నెట్టేసావే, నీ నల్లని ఆకురులతో నా మనసు దోచినావే, తీయని నీ మాటతో నా ఎదను కోసినావి, పడేసావే భలే నీవు హల్లోకి నెట్టేసావే. ఇది బిట్ సాంగ్. ఒక ఫుల్ సాంగ్ పాడే దీంట్లో. అది నాకు అంటే దీంట్లో నేను జనరల్గా నేను పాడిన దాంట్లో నేను పాడతాను, ఎప్పుడు నేను ప్రెషర్ చేయను. అంటే ఐ డోంట్ ఫోర్స్. చాలా బాగా పాడుతున్నారు కదా కృష్ణ గారు మీరు. ఐ డోంట్ ఫోర్స్ అని నేను చాలా పాడానండి. అంటే ఇంటి చెట్టు వైద్యం పనికిరాదని. అది కరెక్టే లేండి. అంటే నేను కంపోజిషన్ అయ్యేసరికి ఇదని సింగర్ కాదు కదా అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ అరే పాడిందల్లా బాగానే ఉంది కదా, ఆ ఇంకా పాడించే 6 సింగర్స్ తోటి నేను వేద్దామని వాళ్ళు అడగరు, నేను ఫోర్స్ చేయలేను. అంతే. చూపులతో చంపొద్దే మత్తేదో చల్లొద్దే, నీ స్టైల్కు బానిసనని నన్ను అలుసే చెయ్యొద్దే, ఎంతో మందిని చంపేటి కనిపించని నీ నవ్వే, ఎంతో మందిని బతికించే ఆ ఆక్సిజన్ నీవే, నీవే నీవే నా గర్ల్ ఫ్రెండ్ అయిపోవే, నీవే నీ బాయ్ ఫ్రెండ్ చోటివే, చూపులతో చూపులతో చంపొద్దే మత్తేదో చల్లొద్దే, నీ స్టైల్కు బానిసనని నన్ను అలసే చెయ్యొద్దే. భలే. ఇలాంటి ఒక మ్యూజికల్ ట్రీట్ ఉంది మేడం ఈ సినిమాలో. ఈ రేంజ్ పాటలే ఉంటాయి. మంచి మాస్, మంచి రొమాంటిక్ సాంగ్ ఒకటి ఉంది, ఒక పబ్ సాంగ్ ఉంది. అన్ని కలర్స్ను టచ్ చేశా. అంటే సంపూర్ణమైన లక్కీగా దాంట్లో కుదిరింది. అదే కొన్నిట్లో కుదరదు. ఇప్పుడు మనం ఒక సడన్గా ఒక ఐటమ్ సాంగ్ పెట్టాలంటే పెడతాం మేడం. ఒక జోనర్లో వెళ్తున్న సినిమాలో పెట్టలేం. అందులో దీంట్లో ఉంది థ్రిల్లర్ కాబట్టి. కానీ ఇందులో ఉందా? మంచి ఇంట్లో ఉంది. మా సందు శివరకు రారా బావయ్యో, ఆ స్వర్గం దారి చూపిస్తావయ్యో, ఎవరు పాడారు? బయటంతా ఆడగాలి ఎన్నాళ్ళు ఈ ఎడారి, ఒకసారి టేస్ట్ చూడు ఈ రోజు మరిసిపోయి, మా సందు శివరకు రారా బావయ్యో, ఆ స్వర్గం దారి చూపిస్తావయ్యో అని తను మోనికా యాదవ్ పాడింది మేడం. అది పుష్ప సింగర్. సూపర్. అసలు ఇంత ఒక కొత్త దీనిలో చూస్తున్నాం కృష్ణ గారిని, మిమ్మల్ని. మేడం ఒకటే నెక్స్ట్ అంటే ఇది నేను కొంచెం ప్రెషర్, ఐఎమ్ దేర్ అండర్ ప్రెషర్ టు రిలీజ్ ద ఫిల్మ్ అండ్ ఆల్. అంటే నేను చేసిన దాన్ని బయటికి రాకుండా వదిలేసామనుకోండి, మ్యూజిక్ అంతే స్కోప్ ఉంది బయట వెళ్ళడానికి. కానీ ఇది అయిపోతే నేను రిలీజ్ అయ్యి మళ్ళీ ఒక ట్రెండ్ క్రియేట్. సో ప్రాబబ్లీ ఇది ఒక మలుపు కూడా కావచ్చు మీకు. మలుపు మ్యూజికే మీకు. మ్యూజికే అంటే ఐఎమ్ మిస్సింగ్ సంథింగ్ మేడం. ఇన్ మ్యూజిక్లో చేయాల్సిన కొన్ని మిస్ అవుతున్నాం.
అంటే ఇది అన్ని జాబ్లు కలిసి చేయాలి కాబట్టి ఇట్ టేక్స్ లాంగర్ టైం. అండ్ ఇవన్నీ చేయాలంటే ఇట్ ఆల్మోస్ట్ ఒక ఇయర్స్ అయిపోతాయి, 1-2 years అయిపోతుంది. ఎవరు సార్ మీ గురువు చిన్నప్పుడు బాల త్రిపుర సుందర్ గారని ఆవిడ మా మ్యూజిక్ గురువు మేడం. ఐ డిడ్ మై ఇంజనీరింగ్. ఆఫ్టర్ దట్ ఐ వెంట్ టు మ్యూజిక్ థింగ్. ఐ డిడ్ ఎంఏ వోకల్. బాబా అన్ని ఫుల్ అయితే రాగాల మీద ఫుల్ పట్టు ఉంటుంది మీకు. ఎంఏ వోకల్. ఇక్కడ మీ నోట ఒక చిన్న క్లాసికల్ బిట్ ఏదైనా పల్లవి. నిన్నే నెరనౌమినానురా ఓ రామ రామయ్య, నిన్నే నెరనౌమినానురా ఓ రామ రామయ్య, నిన్నే నెరనౌమినానురా ఓ రామ రామయ్య. భలే భలే. ఈ అవతారం మీద ఎవరు ఎంతమంది చూసారో తెలియదు కృష్ణ గారు. ఇప్పుడే మీరు ఒక ఫుల్ మాస్ నంబర్ పాడి ఇంత శాస్త్రంతో ఫుల్ శాస్త్రీయం పాడారు. గ్రేట్, నిజంగా గ్రేట్. కానీ ఆ ఫౌండేషన్ పడబట్టి మీకు ఇంత లేదు మేడం. ఏదో సంథింగ్ లాట్ ఆఫ్ థింగ్ ఐఎమ్ మిస్సింగ్. సో ఐఎమ్ నాట్ మై స్టేజ్. ఇట్ ఈస్ ఇది కాదు నాది. సమ్వేర్ బట్ కాలం అనొచ్చు, చెప్పొచ్చు, లక్ అని చెప్పొచ్చు, ఏమని చెప్పొచ్చు. అంటే నేను రావడం చిన్న స్లాట్లు రావడం ప్రాబ్లం అయింది మేడం. అంటే కొందరికి అదృష్టం టక్ మంది దొరికేస్తుంది. స్లాట్ అంటే చిన్న స్లాట్లు రావడంతో అక్కడికి పరిమితం చేస్తున్నాను. అవును. నా మ్యూజిక్తో మ్యాజిక్ చేసిన సినిమాలు సంపంగి, 16s, జానకిపేట శ్రీరామచంద్రుడు, ప్రేమలో పవన్ కళ్యాణ్, మీ ఇంటికి వస్తే ఏమిస్తారు, ఇంట్రెస్టింగ్ మధ్య వీధుల కుమారి, వైఫ్. అవును, 50 సినిమాలకు పైగా ఉన్నాయి. మీరు 62 సినిమాలు చేశాము. 10 సినిమాలు ఎక్స్క్లూసివ్ మ్యూజికలే. మ్యూజిక్ తోటి అంటే ఐఎమ్ నాట్ టెలింగ్ దట్ ఐఎమ్ హీరో ఆఫ్ ద ఫిల్మ్. మ్యూజిక్ వల్ల మ్యూజికల్ సపోర్ట్ చాలా ఇచ్చి ముందుకెళ్ళినా వై ఇండస్ట్రీ ఈజ్ నాట్ రికగ్నైజింగ్ దట్ మచ్ అనేది నాకు ఇంతవరకు $1 million క్వశ్చన్. మ్యూజిక్ తోటే అది ఒక అంటే హిట్ రేంజ్ నుంచి సూపర్ హిట్కి వెళ్ళాయి. సో ఆ స్టేటస్ను వై దే ఆర్ నాట్ కన్సిడర్. ఇప్పుడు నన్ను అడుగుతారు మేడం మా ఫ్యాన్స్, అంటే నా మ్యూజిక్ లైక్ చేసేవాళ్ళు, వై యు ఆర్ టేకింగ్ దట్ మచ్ ఆఫ్ గ్యాప్స్ బిట్వీన్ యువర్ కెరీర్ అని అడుగుతారు. వాంటెడ్గా మేము ఎందుకు కెరీర్ గ్యాప్ తీసుకుంటాం? రావాలి కదా. అంటే ప్రాపర్ ఫిల్మ్ లేకపోతే రూయిన్ అయిపోతాం మేడం. ప్రాపర్ ఫిల్మ్ కావాలా, అది ప్రాపర్గా రిలీజ్ అవ్వాలా, ప్రాపర్గా ప్రమోట్ అవ్వాలా, ప్రాపర్గా రిలీజ్ స్టేటస్ ఉంటే అప్పుడు జనాలకు రీచ్ అవుతుంది. ఎన్ని మంచి సినిమాలు మరుగున పడ్డాయి మేడం. అవును. మందారం అద్భుతమైన ఆల్బమ్, కుంకుమ బ్యూటిఫుల్ ఆల్బమ్, మీ ఇంటికి వస్తే ఏమిస్తారు ట్రెమెండస్ ఆల్బమ్. మీరు ఆ పాటలు మీకు నేను పంపిస్తే ఒకసారి వినండి. విన్నాను సార్. అంటే ఆ టైంలో పాసింగ్గా వినడం. ఒట్టు ఎమ్మారిలో నేను ఒక పాట పాడా. అది ఒంపుల సొంపుల చెలి నీవా నా మనవి కాస్త వినవా, వన్నెల చిన్నెల సిరిమూవా నీ హన్నును చేరుకోవా, చెప్పక చెయ్యక వచ్చేరా నా మనసు తెలుసుకోరా, ఇప్పటికిప్పుడు వచ్చేరా నా మనసు గెలుచుకోరా, ఒంపుల సొంపుల చెలి నీవా నా మనవి కాస్త వినవా. ఇలాంటి ఎన్నో పాటలు ఉన్న పాటలు అంటే చిన్న స్లాట్ అయ్యి అది సరైన స్టాండర్డ్ ఆఫ్ రిలీజ్కి నోచుకోక రూయిన్ అయిపోతున్నాయి. దానికి కారణం ఎవరైనా చెప్పాలి నేను, టు హూమ్ ఐ హ్యావ్ టు బ్లేమ్. అంతే. ఇప్పుడు అది చిన్న సినిమా, అది ఆ హీరో అని చెప్పండి, ఆ రిలీజ్ టైంకి అది రిలీజ్ అవ్వడానికి ప్రసవేదన అనుభవిస్తుంది. సో అది అంటే ఒక ఫ్లో వచ్చేయాలి మేడం. ఏదో వచ్చి ఇప్పుడు సినిమాకి కూడా ఒక పెద్ద సూపర్ డూపర్ హిట్ ఇచ్చేస్తే మనకు ఫౌండేషన్ పడదు మేడం. కాన్సిక్యూటివ్ హిట్స్ పడాలి కంటిన్యూస్గా, ఒక 3-4 పడి అది ఇండస్ట్రీ దృష్టి పడి ఒక మళ్ళీ బ్లాక్ బస్టర్ బొనాన్జా మ్యూజికల్ హిట్ పడితేనే మళ్ళీ మనకి ఇక్కడ స్లాట్. కరెక్ట్. అంతవరకు ఏదో ఇచ్చేసామంటే ఆ ఒక్కదాంతో స్టాండర్డ్ అవ్వం. దాని కాంటెంపరీ ఇంకోటి వచ్చి నెట్టాల. నా కెరియర్లో ఏమవుతుంది, ఒక హిట్ పడుతుంది, 2 ఫ్లాప్లు వెనక్కి నెడుతున్నాయి. కరెక్ట్. ఇది రీజన్ ఆఫ్ టేకింగ్ గ్యాప్ అండ్ ఆల్. గ్యాప్స్ తీసుకోవడం. అవును. ఇప్పుడు ఫ్లాప్లు వరుసగా 4 పడ్డాయి అనుకోండి,
ఒక ముద్ర వేసేస్తారు. అది మ్యూజిక్ని సెపరేట్ చేయరు సినిమా నుంచి. ఇప్పుడు వెన్ మ్యూజిక్ ఈజ్ రూలింగ్ ద ఫిల్మ్ అన్నా కూడా అదే స్లాట్లో చూస్తున్నారు. అంటే సినిమా హిట్ అయితే అందరికి ప్లస్ మేడం, సినిమా ఫ్లాప్ అయితే కొందరికే మైనస్గా చూపిస్తారు, కానీ హిట్ అందరినీ ముందుకు నెడుతుంది. కరెక్ట్. అది ఎవరైనా ఉండండి, అది వాట్ ఎవర్ టెక్నీషియన్ అండి, హూ ఎవర్ ద ఆన్ స్క్రీన్ కానివ్వండి, హాఫ్ స్క్రీన్ కానివ్వండి, వీళ్ళందరినీ ముందుకు నెట్టేది హిట్. ఫ్లాప్ అయితే కొన్ని స్పెసిఫిక్ థింగ్స్కి మాత్రం డెఫినెట్గా వాళ్ళను పిన్ పాయింట్ అవుద్ది. మ్యూజిక్ దాంట్లో ప్రథమ. చాలా కరెక్ట్గా అన్నారు మీరు. ఇప్పుడైతే కొంతమంది ఇప్పుడు పెద్ద సినిమాలన్నిటికీ ఒక 3-4 పేర్లు రూల్ అవుతున్నాయి. అండ్ చిన్న సినిమాలన్నిటికీ కొత్త వాళ్ళు వచ్చేస్తున్నారు. సో మధ్యలో అద్భుతంగా లెజెండరీ పెద్ద పెద్ద సినిమాలకి మంచి మ్యూజిక్ ఇచ్చిన చాలామంది గొప్ప సంగీత దర్శకులు ఇంకా కొంచెం వస్తే బాగుండని ఫ్యాన్స్ అనుకుంటున్నారు, మీలాంటి వాళ్ళు కావచ్చు. అదే వాళ్ళకు క్వశ్చన్కు ఎందుకు రావటానంటే నేనైతే తెగేసి ఒకటే చెప్తున్నా, ఆ ప్రొడ్యూసర్స్ గమనించాలబ్బా, నేను కాదు మీరు కాదు, అరే ఇది ఫలానా హిట్ కదా, ఇప్పుడు మ్యూజిక్ ఇస్తే మ్యూజిక్ తోడైతే ఈ సినిమాకు డెఫినెట్గా ప్లస్ అవుద్దని వాళ్ళు ఫీల్ అయినప్పుడే కదా మంచి మంచి మ్యూజిక్ వచ్చేది. అవును. ఇప్పుడు ఏంటంటే జోనర్స్ చేంజ్ చేసే వరకు మ్యూజిక్ ఇంపార్టెన్స్ కొంచెం కొంచెం తగ్గుతుంది. ఇప్పుడు హారర్ జనర్ మేడం, ఓన్లీ రీ రికార్డింగే పిన్ పాయింట్ అవుతుంది, అక్కడ మ్యూజిక్ ఇంపార్టెన్స్ తక్కువ ఉంటుంది. అవును. ఇప్పుడు సడన్గా ఇలాంటి ఒకటి వచ్చినప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుద్ది, సంక్రాంతికి వస్తున్నాం ఆడేది ఏంటంటే మళ్ళీ మెలడీ, ఇలాంటి పాట ఇది 20 తీసేసింది కాబట్టి మళ్ళీ అలా అడుగుతారు. కరెక్టే. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది మేడం. మళ్ళీ అయితే ఈ సినిమాతో అయితే మనకి రిస్క్ సినిమాతో మళ్ళీ మీరు రీఇంట్రడ్యూస్ అవుతారని 100% అంటే ఒక అవ్వాలని కోరుకుంటున్నా. నేను ఐఎమ్ నాట్ ముద్ర వేయట్లేను, బట్ నా హోప్ అంటే ఓ మంచి మ్యూజిక్ అయితే ఇవ్వగలిగాం. అది ఆడియో హిట్ తోటి నాకు కొంత సెన్స్ చేశా. సో వీడియో ఒకటే లెఫ్ట్ అది వచ్చింది అనుకోండి, అంటే మంచి కనెక్టెడ్ మ్యూజిక్ అయితే ఇచ్చా మేడం. సినిమాను పక్కాగా ఏది వచ్చి డిస్టర్బ్ చేసే ఒక్క పాట ఉండదు, ఒక మాట ఉండదు. మీకు చిన్న ర్యాపిడ్ ఫైర్ చెప్పండి మేడం. ఘంటడి కృష్ణ గారి ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్ ఎవరిదైనా వచ్చు, మీదైనా వచ్చు? నా దాంట్లోనే ఒక మంచి లిరికల్ సాంగ్ ఉంది మేడం, బట్ లిరిక్ ఇట్ ఈస్ నాట్ మైన్. ఐ డన్ లిరిక్ ఫర్ 34 ఫిల్మ్స్, నేను లిరిక్స్ రాశాను. ఐడియా ఉందా లేదా మీకు? గుడి గంటలు మోగిన వేళ మది సంబరపడుతోంది, తొలి సంధ్యల వెలుగులవే, అది నేను రాసింది. అదే కదా, అది నేను రాసింది. అయితే నేను రాసిన పాటలు నాకు నచ్చిన పాట అంటే లిరికల్గా బాగా ఇష్టం. అంటే ఒక సందర్భం అలాంటిది. ఇద్దరి మధ్యలో, భార్యాభర్త మధ్యలో ఈజ్ గోయింగ్ సమ్ క్యాంప్ అండ్ ఆల్. వైఫ్ కాషన్ ఇస్తుంది, ఒరే అబ్బాయి నీకు చాలా మంచి అలవాట్లు ఉన్నాయి, సిగరెట్ తాగడం, మందు కొట్టడం, చిల్లరని ఉన్నాయి, నువ్వు ఎక్కడున్నా నేను పక్కనున్నాను గుర్తుపెట్టుకో అనేదాన్ని ఒక చిన్న పాటగా తయారు చేశాం. సరే, నాకు బాగా నచ్చిన పాటలు అయితే రాజగారి పాట మేడం. జాజి మల్లి తోటలోనా ఊసులాడే గోరుమైనా ఎవరని అడగకే ఉన్న మాట చెప్పలేనే ఈ లాహిరిలో జాజి మల్లి తోటలోనా ఊసులాడే గోరుమైనా. రాజాసార్ పాట. రాజాసార్ పాట. దాని ఇన్స్పిరేషన్తో ఒక పాట చేశాను నేను. అది నాకు చాలా ఇష్టం. ఈ పాటను అనుకుని నేను ఇలాంటి పాట చేస్తే బాగుండని. పండు వెన్నెల్లో ఈ వేణుగానం నీదేనా ప్రియనేస్తం అంటోంది నా ప్రాణం, ఎన్నెన్నో జ్ఞాపకాల తేనె జలపాతం, నీ పేరే పాడుతున్న మౌన సంగీతం, ఎదని రాక కోసం పలికే స్వాగతం, పండు వెన్నెల్లో ఈ వేణుగానం నీదేనా ప్రియనేస్తం అంటోంది నా ప్రాణం. మధ్యమావతి. నా పాటల్లో దగ్గర లేనని అనుకో మాకు, చాటు వేషాలన్నీ తెలుసు నాకు, వంకరదారులు పట్టిపోకు, లేనిపోని చిక్కులు తెచ్చుకోకు,
కాలమెంత తరిమినా కాలు జారి పడనని, పరిసరాల గాలిలో మనసు చెదరనీనని మాటిచ్చి వచ్చినావు. అంతలో ఇంతటి మతి మరుప, దగ్గర లేనని అనుకో మాకు, చాటు వేషాలన్నీ తెలుసు నాకు. గుప్పు గుప్పు మంటూ వేళ్ల మధ్య నుండి పొగలాగుతా ఉంటే నువ్వు, గుండెల్లోన ఉన్న నీ చెలియ ఊపిరి ఉక్కిరి బిక్కిరి కాదా చెప్పు. ఆన్సర్, సిగరెట్టు పొగలోన గొప్ప థ్రిల్లు ఉన్నదంటే టేస్ట్ చూసి చెబుదామని గుండెలోకి వెళ్ళాను. రాత్రి పూట మందులోకి జారుతోంది నీ మది, నువ్వు లేని బాధ నుండి ముక్తి పొందడానికి, మత్తు నిద్రలో నకలై నిన్ను చేరడానికి. దగ్గర లేనని అనుకో మాకు, చాటు వేషాలన్నీ తెలుసు నాకు. వంకరదారులు పట్టిపోకు, లేనిపోని చిక్కులు తెచ్చుకోకు. చాలా చాలా బాగుంది. గమనం మారుతోంది, మళ్ళీ రాగం రాగయుక్తంగా ఉంటుంది. నువ్వు తప్ప వేరే ధ్యాసే ఉండదంటూ నా మీద ఒట్టేసినావు, చీర కంట పడితే సిగ్గైనా లేకుండా దొంగ చూపులు చూస్తున్నావు. ఆన్సర్, అంతటి అనుమానం తగదేవోలనా, ఆ చీర నీకు ఎలా ఉంటదని చూస్తున్నా. మాయదారి మాటలింక నమ్మలేను నేనిక, బాడీగార్డ్ లాగా ఉంటా నిన్ను నేను వదలక. అయ్యో నమ్మవే నీ బావ నీకు దాసుడే, దగ్గర లేనని అనుకో మాకు. ఎక్సలెంట్. ఇది అంటే సిచ్యువేషనల్గా ఉండి కామికల్గా ఉండి బట్ చాలా మంచి రాగా ఉండే సిచ్యువేషన్. ఇంకోటి రాజాసార్ పాటే, ఖైదీ ఉందా ఇది గోయిందా, ఎంత ఇది చాలా కాదే తెలుగులో తీశారే బాలా, జగదేక వీరుడి కదా ఇది బాధ. అమ్మో, అంటే నేను అనేది సిమిలారిటీ ఏంటి అక్కడ, సిచ్యువేషనల్ డైలాగ్, అవునవునండి, సంభాషణ, అది కామిక్, కొంచెం హిలేరియస్ గా కూడా ఉంది. బట్ అట్ ద సేమ్ టైం ఎక్కడ రాగంలో తగ్గేదేలే. ఆయన పర్సనల్గా ఆయన ఇన్ఫ్లుయెన్స్ ప్రతి పాటలు నడుస్తుంది. ఎంత ఎంత మంచి మంచి పాటలు ఇచ్చారు కృష్ణ గారు మీరు. నిజంగా మీరు అఫ్ కోర్స్ డైరెక్టర్గా వి విష్ యూ ఆల్ ది వెరీ వెరీ బెస్ట్. బట్ మ్యూజిక్ డైరెక్టర్గా మీరు ఇంకా గొప్ప గొప్ప మ్యూజిక్ డైరెక్టర్కి ఇవ్వండి, తప్పకుండా రావాలంట. నా రాపిడ్ ఫైర్ రావాలి ఫాస్ట్గా చెప్పండి మేడం. ఈ రెండు మ్యూజిక్ డైరెక్టర్, ఇది రాజా సార్. అది మీ ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్ సింగర్, మీరు ఇంత మంచిగా పాడించారు, మీరే అవ్వచ్చు. నాకు మేలా ఫీమేలా? మేల్ ఫస్ట్. మేల్ ఘంటసాల గారు అండి, ఘంటసాల గారు. అవునా? అయ్యో. అండ్ ఫీమేల్? ఫీమేల్ సాధనా సర్గం గారు అండి. నేను సాధనా సర్గంకు మ్యాడ్. అవునా? ఆడ వాయిస్ టింబర్. అయ్యో, ఆమె ఒక పాట మీకు వినారో లేదో కానీ అది పాడడం చాలా కష్టం. జల జలమని పొంగి పొరలు మేఘమిచటికేగెను, వెలుగు మాటు పూలు విరియు ఒడుపు పొంచి చూసెను, వెళ్ళు దాటదాయనే గురి సోకదాయనే ఊపిరైన ఆగదే, ఇటువంటి సుఖమెరుగనులే జల జలమని పొంగి పొర మేఘమిచటికేగెను. మైండ్ బ్లోయింగ్ అండి ఆవిడ పాడుతుంటే. అసలు ఆ ఫ్లో కూడా అసలు ఎక్కడ తగ్గదు. అసలు తెలుగు ఆవిడ సరిగ్గా ల్యాండ్ అవుతుంది. ఆ పాట ఒకసారి మీరు వెళ్ళాక వినండి మేడం. ఎక్కడన్నా చిన్న పద ఉచ్చారణ కానీ ఆమె జల జలమని పొంగి పొరలు మేఘమిచటికేగెను, వెలుగు మాటు పూలు విరియు ఒడుపు పొంచి చూసెను, వెళ్ళు దాటదాయనే గురి సోకదాయనే ఊపిరైన ఆగదే, ఇటువంటి సుఖమెరుగనులే జల జలమని పొంగి పొరలు మేఘమిచటికేగెను. నేను ఒకసారి ఒక పాట పాడిద్దామని రెండు పాటలు పాడించుకొచ్చా నా సినిమాలో. సో ఆల్ టైమ్ ఎప్పుడూ ఎస్ఏ సాధనా సర్గం గారు. అయ్యో, నేను ఇక్కడికి హైదరాబాద్ షో కూడా పిలిచాను. నేను ఒక షో చేశాను, ఆ షోకి నేను పిలిచాను అనమాట. అదిరిపోయింది. ఇంకేంటి పల్లికే గోరు ఇంకెవరు. అమ్మో ఏం పాట. నువ్వు ఉండే చోటి చెప్పమ్మా, ఆ పాట ఏంటి అసలు. వాట్ ఎవర్ షీ సంగ్ అన్ని హిట్సే. తెలుగులో 20 పాటలు పాడి 10-20 దాకా పాడి ఉంటుంది మేడం, 20 హిట్లే.
ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగా బృందావరంలో వరంగా. ఈ పాట వెన్న దొంగవైనా మన్ను మీరేంటి ఎంత చక్కగా పాడుతున్నారు. నాకు అసలు అంటే తెలుసు, మీరు అప్పుడప్పుడు ఇంటర్వ్యూలో ఐ యూస్ టు వాచ్, బట్ మంచి గాత్రం ఉంది మీ దగ్గర. నేను సంగీతం నేర్చుకున్నానండి. చెప్తానులేండి సరే. ఇప్పుడు బట్ మీ పాట, మీ శాస్త్రీయ కోణం విని నేనైతే అసలు మాటల్లో చెప్పలేకపోతున్నా ఆనందం. నేను మీరు ఫస్ట్ పాడిన దాంట్లోనే ఆ ఎండ్ సంగతి చూస్తే నేను ఆశ్చర్యం వేసింది, ఎంత చక్కగా ఉంది అనుకున్నా. నేను పాడతానండి, క్లాసికల్ పాడతాను, సూపర్, డివోషనల్ క్లాసికల్ ఎక్కువ. బట్ మీ పాటలు, మీ టేస్ట్ ప్లస్ మీ రెపర్టోర్ విని వీఆర్ ఆల్ మెస్మరైజ్డ్. కృష్ణ గారు, మీరు మళ్ళీ తప్పకుండా వస్తా. మై ఫిల్మ్ ఈస్ దేర్ ఇన్ సపోజ్ టు ప్రమోట్ యూ పీపుల్ ఆల్సో. అంటే నాది అంటే చిన్న స్లాట్ సినిమా, చిన్నదని కాదు, ఇప్పుడు అన్ని పెద్ద సినిమాలు అండి. అది హిట్ అయితే పెద్ద సినిమా అయిపోతుంది. బట్ బడ్జెట్ పరంగా ఇట్స్ ఐ స్పెండ్ గుడ్ థింగే. కానీ సినిమా పరంగా కూడా హిట్ అవ్వాలంటే మీరే మెయిన్. ఇప్పుడు ఏంటంటే ఎంత బాగా మనం ప్రమోట్ చేస్తే అంత ఆడియన్స్లోకి వెళ్తుంది. జీకే 2.0 విల్ బీ అ బిగ్ సూపర్ హిట్. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా మంచి థ్యాంక్స్ ఫర్ విషెస్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ టు మై ఆడియన్స్. యూఆర్ గోయింగ్ టు మిమ్మల్ని డెఫినెట్గా ఈసారి సాటిస్ఫై చేసే మంచి మ్యూజిక్తో, మంచి దాంతో మళ్ళీ మీ దగ్గరికి వస్తా. తప్పకుండా మీరు మీ బ్లెస్సింగ్స్ ఇచ్చి నా సినిమాను కూడా హిట్ చేయండి. అట్లానే నేను మీ డైరెక్షన్లోనే ఉండను. డెఫినెట్గా ఐఎమ్ దేర్ విత్ యూ యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మచ్ టైమ్ ఫర్. థ్యాంక్ యూ. అయ్యో భలేవారు, ఇట్ వాజ్ అ గ్రేట్ ప్లెజర్ సార్. థ్యాంక్ యూ.